అందరికీ నమస్కారం అండి. హాలిడేస్ ఇచ్చేశారు, పిల్లలతో ఇల్లులు కలకల్లాడుతున్నాయి, హోంవర్క్లు చేయమంటే కోప్పడతారు. అలాంటి వాళ్ళకి వెజ్ బ్రకోలీ క్రీమీ పాస్తా ఈజీగా తయారు చేసి పెట్టండి. ఉన్న హోంవర్క్ అంతా చేసేసి ఇంకా మళ్ళీ కావాలని అడుగుతారు. అలానే స్వీట్ తినాలని క్రేవింగ్ వచ్చినప్పుడు చాలా సింపుల్గా కలర్ఫుల్ కస్టర్డ్ పౌడర్ తోటి హల్వా తయారీ విధానం, కావలసిన పదార్థాలు చూద్దామండి. బ్రకోలీ ఒక మంచి వెజిటేబుల్ అండి. దీంట్లో ఉన్నన్ని పోషక విలువలు ఇంకా మరి దేనిలోని ఉండవు. అలానే మంచి టెక్స్చర్ తోటి ఇతర హల్వాల కంటే కూడా రుచికరంగా ఉండే కస్టర్డ్ హల్వా 10 నిమిషాల్లో తయారు చేసేసుకుందామండి. వెజ్ క్రీమీ బ్రకోలీ పాస్తాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. ఒక పెద్ద కడాయిలోని తగినన్ని నీళ్లు వేసి, నీళ్లు వేడవుతున్నప్పుడు ఒక గుప్పడంతా జీడిపప్పు వేసుకుందాం. అలానే ఒక బ్రకోలీలో సగం తీసుకొని పువ్వుల్లా కట్ చేసుకున్న ఫ్లవర్స్ అన్నీ వేసి 3 నుంచి 4 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుందాం. బ్రకోలీలో 92% వాటర్ ఉంటుందండి. మన శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. వేసవకాలంలో ఇది తీసుకుంటే శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతుంది. ఇలా బాగా ఉడికిన ఈ బ్రకోలీ జీడిపప్పుని చల్లగా ఉన్న నీటిలో వేసి చల్లారడానికి పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద మరో గిన్నెలో కొద్దిగా ఉప్పు, నూనె వేసి మరుగుతున్నప్పుడు స్పైరల్ పాస్తా వేసుకుని వాటిని ఉడికించుకుందాం. ఇది మెయిన్ బేస్ అండి ఈ పాస్తాకి. ఇలా ఉడుకుతున్న దాన్ని బాగా ఉడికిన తర్వాత స్ట్రైనర్తో వడగట్టుకొని చన్నీటితో కడిగి పక్కన ఉంచుకుందాం. చల్లారిన జీడిపప్పు, బ్రకోలీని ఒక మిక్సీ జార్లో వేసి దానిలో ఒక పావు కప్పు పాలు, ఒక 50 గ్రాముల పార్మెజాన్ చీజు వేసుకుని మంచి సాస్ తయారు చేసుకుందామండి. మంచి క్రీమీ టెక్స్చర్ రావడానికి పార్మెజాన్ సాస్ కూడా వేసుకున్నాం. ఇప్పుడు ఒక వెడల్పాటి పాన్లోని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేడైన తర్వాత ఉంటే 1 స్పూన్ గార్లిక్ పౌడర్, లేదంటే ఒక 5-6 వెల్లుల్లి రేకలు సన్నగా తరిగినవి ముక్కలుగా సన్నగా చేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకుందాం కొద్దిసేపు. ఇలా బాగా ఫ్రై అయిన వాటిలో ఒక చిన్న ఉల్లిపాయని క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న ముక్కలు వేసి వాటిని కూడా మరో 2 నిమిషాల పాటు మెత్తబడే వరకు ఫ్రై చేద్దాం. ఇలా బాగా వేగిన వాటిలో 2 టేబుల్ స్పూన్లు స్వీట్ కార్న్, ఒక చిన్న క్యాప్సికమ్ క్యూబ్స్గా తరిగిన ముక్కలు వేసి మరి కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం. బ్రకోలీ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ని తగ్గించి కంటి చూపును మెరుగుపరుస్తుందండి. అలానే కొలాజన్ ఎక్కువగా ఉన్న కారణంగా మనకి యాంటీ ఏజింగ్ సమస్యల నుంచి కూడా తొందరగా ముసలితనం రాకుండా కాపాడుతుంది. ఇలా బాగా ఫ్రై అయిన ఈ వెజిటేబుల్స్లో రుచికి సరిపడినంత ఉప్పు, అరిగానో 1 స్పూన్, ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని వీటిని ఇంకొద్దిసేపు కలుపుకుందాం హై ఫ్లేమ్ మీద. ఇవన్నీ ఫ్రై చేసుకుంటూ ఉందామండి. ఇలా బాగా వేగిన వాటిని ఫ్లేమ్ అంతా లో చేసుకున్న తర్వాత ఉడికించుకున్న స్పైరల్ పాస్తా వేసి బటరు, వెజిటేబుల్స్ బాగా పట్టేలాగా మరొక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా మొత్తం కలిసిన తర్వాత తయారు చేసి పెట్టుకున్న బ్రకోలీ క్రీమీ సాస్ను వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద 3 సెకండ్ల పాటు పాస్తాకి పట్టేలాగా బాగా కలుపుకుందాం. దీంట్లో అసలు మైదా కూడా వాడలేదండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి
చాలా ఈజీగా 10 అంటే 10 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా చాలా ఇష్టంగా తింటారండి. దీన్ని మనం డిన్నర్కి కూడా తయారు చేసుకొని చూడొచ్చండి. ఇప్పుడు తయారైన దాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుంచి చీజ్ స్లైసులు కట్ చేసి వేసి పిల్లలకి సర్వ్ చేయండి. మీరు చెప్పిన మాట విని ప్రతి ఒక్కటి పని చేసేస్తారు, మళ్ళీ మళ్ళీ కావాలని అంటారు. అంత రుచిగా ఉండే బ్రకోలీ వెజ్ క్రీమీ పాస్తా తయారీ విధానం మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఇప్పుడు కలర్ఫుల్ కస్టర్డ్ పౌడర్ తోటి హల్వా తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు పంచదార పొడి, మీకు పంచదార తగ్గించుకోవాలనుకుంటే కూడా 1/4 కప్పు కానీ 1/2 కప్పు కానీ వేసుకోండి మీ తీపిని బట్టి. అలానే 1/2 కప్పు కస్టర్డ్ పౌడర్ వెనీలాది తీసుకున్నానండి, దాన్ని కూడా వేసి 1 కప్పు నీళ్లు పోసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకున్న దాన్ని పక్కన నుంచి స్టవ్ మీద ఒక మందపాటి పాన్ పెట్టుకొని దీనికి 2 అంటే 2 స్పూన్లు నెయ్యితో సరిపోతుందండి. ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేడైన తర్వాత మనకి కావలసినన్ని నట్స్ ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసి కొద్దిగా రంగు మారే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అవుతున్న దానిలో కల్పించుకున్న కస్టర్డ్ పంచదార సిరప్ వేసుకుని గరిట వదలకుండా లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని కలుపుకుంటూనే ఉందామండి. ఇది తొందరగా కూడా మాడే ఛాన్సులు దగ్గరగా కూడా అయిపోతుంది కనుక మీరు అసలు గరిటని వదలొద్దండి, తిప్పుతూనే ఉండండి. మిక్స్ ఇట్ అన్నట్లు. ఇది 15 రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుందండి. దీని టెక్స్చరు కలరు చాలా డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్లో కూడా బెస్ట్ అండి. తప్పకుండా తయారు చేసుకోవాలి. ఇలా దగ్గర అవుతున్న దానిలో 1 టేబుల్ స్పూన్ పాలల్లో కొద్దిగా ఫుడ్ కలరు యాలక్ పొడి కలిపిన పాలు కూడా వేసుకుని ఇంకొద్దిసేపు కలుపుకుందాం. ఇది నాన్ స్టిక్ పాన్లో చేసుకుంటే మీకు కరెక్ట్గా తెలుస్తుందండి. ఈ హల్వా అంతా అంచులు విడిచేసి నెయ్యి పైకి తేలుతుంది ఎంత తక్కువ వేసినా కూడాను. చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం బాగా దగ్గరైన దాన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి, లేకపోతే మాడిపోతుంది, అడుగంటినట్లుగా అనిపిస్తుంది కనుక. చల్లారిన తర్వాత ఒక బౌల్లో వేసుకుని దాన్ని ఒక ప్లేట్లోకి డబుల్ మోల్డ్ చేసుకుందామండి. కావలసిన సైజులో ముక్కలు కట్ చేసి పైనుంచి ఇంకా కావాలనుకుంటే పిస్తా బాదాంతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేయండి. ఈ కస్టర్డ్ హల్వా మిగిలిన హల్వాల కంటే రుచిలోని టెక్స్చర్లోని స్పాంజ్గా ఉండి కలర్ఫుల్గా ఉంటుందండి. అలానే బ్రొకోలీ క్రీమీ వెజ్ పాస్తా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ 2 వంటకాలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోకండి.